అనేక మంది మహిళలు అయితే వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రైతు కుటుంబాలకు చెందినటువంటి మహిళలు, గిరిజన తండాల నుంచి అనేక మంది మహిళలు వచ్చారు. ఇక్కడికి అడుగుదాం ఎందుకు వీడికి రావాల్సి వచ్చింది. అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా కేసీఆర్ సార్ గురించి వచ్చినాం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పరిపాలన బాగుండే. ఇప్పుడు రేవంత్ వచ్చినప్పుడు మాకు పంట పొలాలకి నీళ్లు లేవు. చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతుల కోసం మా కేసీఆర్ సార్ మళ్ళీ రావాలని మాకు ఎన్నో మేము బాధలతో మా కేసీఆర్ని కలవాలని మా బాధలన్నీ తీర్చాలని కేసీఆర్ సార్ దగ్గరికి వచ్చినాం. మా మలకపేట మండలం నర్మేట జిల్లా జనగాం. మా సార్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సార్. ఇప్పుడు రైతు బంధు మీకు రుణమాఫీ అయిందమ్మా? మాకు రుణమాఫీ అంటే కొందరికి అయింది, కొందరికి కావట్లే. రైతు రుణమాఫీ అందరికీ కాలేదు. 2 లక్షలు అన్నాడు కానీ కొందరికి అయినాయి, కొందరికి రాలేదు. రైతు బీమా కూడా వేయలేదు. 4 ఎకరాల వరకు కూడా రైతు బీమా కూడా కొందరికే చెందినాయి, కొందరికి రైతు బీమాలు కూడా రాలేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి కూడా రాలేదు. ఎట్లాంటి పథకాలు రాలేదు. చాలా పంటలు కూడా నీళ్లు లేక మా చుట్టుపక్కల విలేజ్లో కూడా చాలా పంటలు ఎండిపోయినాయి. పొలాలకు నీళ్లు లేవు. మా బోర్లో కూడా నీళ్లు, చెరువులు నిండితేనే మాకు బోర్లకు నీళ్లు వాటర్ వస్తాయి. చెరువుల వల్ల మాకు బోర్లన్నీ ఎండిపోయినాయి. రైతులంతా చాలా నష్టపోయారు. మాకు తులం బంగారం ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మి పథకం కింద. తులం బంగారం కూడా ఇవ్వలేదు. అందుకనే మాకు మళ్ళీ కేసీఆర్ సార్ కావాలని, కేసీఆర్ సార్ గురించి మాకు చాలా బాధగా, కేసీఆర్ సార్ మళ్ళీ గెలవాలి, కేసీఆర్ సారే రావాలి, కేసీఆర్ సారే సీఎం కావాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మహిళలకి ఉచిత బస్సు పెట్టాను, అందరూ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. నేను అత్తగారింటికి పోవాలన్నా తల్లిగారింటికి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా రేవంత్ సార్ మేము అడగలేదు సార్, అడగలేదన్న. ఆ బస్సు పెట్టకుండా మాకు ఏం ప్రాబ్లం లేదు. మేము ఎక్కడికైనా హైదరాబాద్ వెళ్ళేసరికి మాకు 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఆ 100 మేము పెట్టుకొని వెళ్ళలేదా? మా అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళాలంటే మేము 100 ఛార్జ్ పెట్టుకొని వెళ్తాం. ఆ 100 ఛార్జ్ వల్ల ఎందరు కుట్టుకుంటారు? లేడీస్ జుట్టులు కొట్టుకొని తన్నుకుంటారు. మహిళలు ఆ బస్సు కోసము నిలబడి మహిళలకే ఆత్మలు లేకుండా మహిళలే కొట్టుకొని గౌరవం లేకుండా మేమే గౌరవం లేకుండా చేసుకుంటున్నాం అన్న. కొట్టుకున్నారు సార్, కొట్టుకున్నారన్న. నేను మా పాప దగ్గరికి చిన్నపెండలు పోయినా, సీట్ దొరకపోవడం వల్ల లేడీస్ ప్రెగ్నెంట్ ఉంటే వేరే లేడీస్ వచ్చి సీట్ ఇవ్వమంటే నేను ఎందుకు ఇస్తా? ఫ్రీ బస్సు కదా, నువ్వు టికెట్ తీసుకోలేదు, నేను టికెట్ తీసుకోలేదు, నేను ఎందుకు సీట్ ఇస్తా? నిలబడు, లేదంటే నువ్వు వెళ్ళు, నేను సీట్ ఇయ్యను అని ఇవ్వలేదు. అయితే వేరే మహిళ లేసి పాపం ప్రెగ్నెన్సీ ఉంది కదా, అందుకనే ఆమెకు సీట్ ఇచ్చింది. అందుకనే నాకు కూడా రేవంత్ పడకావు ఎందుకు ఈ బస్సు ఎందుకు ఇచ్చిండు? ఫ్రీ బస్సు వల్ల ఇంత జనాలు ఆగమవుతారని నాకు అక్కడ థాట్ అనిపించింది అన్న. చాలా బాధ అనిపించింది ఆ లేడీస్ కొరకు. అందుకనే సరే లేక అని కూర్చొని మా పాపకు లేపి ఆ సీట్ ఇచ్చిన అక్కకి. అందుకనే సరే అక్క, థ్యాంక్స్ అక్క, నువ్వు సీట్ ఇచ్చినందుకు అని అన్నదన్న. నాకు బాధ, చాలా సంతోషం అనిపించింది అక్క అనేసరికి. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపించిందమ్మా? మీకు కళ్యాణ లక్ష్మి కిట్టు, గర్భిణీ స్త్రీలకి ఆరోగ్య కిట్ వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు చెందినాయి అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని, రైతు బంధు, రైతు భరోసా, కేసీఆర్ కిట్. కేసీఆర్ ఉన్నప్పుడు లేదా? కేసీఆర్ కి ఇప్పుడు రేవంత్ ఉన్నప్పుడు లేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఉండే, రైతు భరోసా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, అన్ని పథకాలు చెందినాయి అన్న. అన్ని పథకాలు వచ్చినాయి, పర్వాలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చాలా బాగున్నారు సార్. ప్రజలు కూడా బాగున్నారు, సార్ బాగున్నారు. మనం అందరం సార్ వల్ల ప్రజలందరం కూడా బాగున్నాం అన్న. అందరూ బాగున్నారు, కేసీఆర్ సార్ మంచి వాళ్ళు అని అంటున్నారు. మరి ఎందుకమ్మా ఓట్లే కూడా ఓడగొట్టారు? అంటే కొందరు సార్, కొందరు అంటే అందరు గవర్నమెంట్ జాబులే సార్ దిక్కే ఉండి మార్పు కావాలని మార్పు కోరిరన్న. ఒకసారి 2 times సార్ వచ్చిండు కదా, ఒకసారి కూడా మనం మార్పు కోరాలని, మార్పు కోసం వేసిర్రు కానీ సార్ ఓడిపోవాలని మాత్రం ఏ ఉద్దేశంతోనే వేయలేదన్న, ఎలాంటి ఉద్దేశంతోనే వేయలేదు. ఇప్పుడు మళ్ళీ సారే మళ్ళీ మనకు 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ అయితే మాత్రం పక్కా సార్ వస్తాడన్న. కేసీఆర్కే ఓటేస్తా సార్, 100% కేసీఆర్కే ఓటేస్తా. నమ్మొచ్చు, పక్కా నమ్మొచ్చు. లేదు, కేసీఆర్ నేను సర్పంచ్ ని, నేను టీఆర్ఎస్ సర్పంచ్ ని, పక్కా సార్కే ఓటేస్తా. సపోర్ట్ గా మాట్లాడుతున్నా అంతే, బరాబర్ అన్న మాట్లాడేది. నా నమ్మకంతో మాట్లాడుతున్నా. సారే వస్తాడు, మళ్ళీ సారే వస్తాడు, సారే గెలుస్తాడు, నమ్మకంతో మాట్లాడుతున్నా. సార్ డబ్బులు అవసరం లేదు నాకు, అట్లేం లేదు సార్ అన్న. ఇక్కడికి సభకు రావడానికి తలా ఎంత మనిషికి ఒక 500 ఇస్తారు అని చెప్పేసి ఏం లేదు. ఒక్క ఆటన పైసా కూడా పెట్టుకోకుండా స్వచ్ఛతనంగా వచ్చినాం అన్న, స్వచ్ఛతనంగా వచ్చినాం. మాకు డబ్బులు అవసరం లేదు. సార్ ముఖ్యం, సార్ కావాలి, మాకు సార్ కావాలని వచ్చినాం. సార్ పాలన కోసం వచ్చినాం అన్న. ఇంత దూరం నడుచుకుంటా 2 కిలోమీటర్లు రావాలంటే ఏమన్నా మామూలు కాదన్న. సార్ పాలన మళ్ళీ మాకు కావాలని సార్ కోసమే నడుచుకుంటూ వచ్చినాం. బస్సులు పెట్టిరు, ఇక్కడ చాలా దూరం పార్కింగ్ చేసారు కదా, అక్కడ నుండి పార్కింగ్ ప్లేస్ నుండి గంట దూరం నడుచుకుంటా బాగానే వచ్చినాం అన్న. అంత 100 మంది 150 మందితో వచ్చినాం అన్న. పక్క 100% గెలిపించుకుంటాం అన్న. కేసీఆర్ సార్నే గెలిపించుకుంటాం.